హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీ అందరికి మరొక మంచి ట్యాజిల్ అయితే చూపించేస్తాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి కుట్టు వేసుకున్నాక రివర్స్ చేసి ఈ విధంగా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు మనకైతే ట్యాజిల్ కి పీస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పీస్ ని ముందుగా అయితే రివర్స్ లో సెంటర్ కి అయితే మర్చుకోవాలి. సో సెంటర్ కి మర్చుకున్నాక ఇప్పుడు మనము ముందుగా తయారు చేసిన డోరీని తీసుకొని ఇక్కడ ఈ సెంటర్ కి మర్చుకున్నాక మళ్ళీ సెంటర్ లో మనం లోపల ఒక పక్క ఈ డోరీ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో స్టిచ్ అనేది వేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ కార్నర్ నుంచి పైకి, అదే విధంగా ఆ పాయింట్ నుంచి కిందకి, అంటే ట్రయాంగిల్ షేప్ లో మనము త్రికోణం ఆకారంలో ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అప్పుడు మనకి కింద గ్యాప్ అనేది ఉంటుంది. సో అర్థమైంది కదండి. మీకు క్లియర్ గా చెప్తున్నా చూడండి. ఈ విధంగా వి షేప్ లో మనం స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రివర్స్ అయితే చేయాలి. డోరీని లాగామంటే మనకి రివర్స్ అయితే అయిపోతుందండి. మనకు చక్కటి షేప్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ గ్యాప్ లో మనము చిన్న చిన్న ఈ పీసెస్ అనేది వేస్ట్ పీసెస్ పెట్టుకొని ఫిల్ చేసుకున్నాక మనము కింద క్లోజ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి ఒక అందమైన ట్యాజిల్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ ట్యాజిల్ లోపల మనకి స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి చక్కగా మనకి ఉబ్బినట్టు ఈ ట్యాజిల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంది కదండి. సో ఏదైనా లేస్ ఉంటే మీరు కింద లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.